ఎప్పుడైతే మన ఇహలోకంలో ధర్మం నశిస్తుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు దైవం అవతరిస్తూ ఉంటాడు అని ఆలోచన మన సమాజంలో చాలా మందికి ఉంటుంది. నిజానికి దైవం అవతరిస్తాడంటే దేవుని యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాలి. అసలు దేవుడు మనలాగా పుట్టేవాడా? దేవుడు మన కంటికి కనిపించేవాడా? దేవుడు మరణించేవాడా? లమ్ యలిద్ వలం యూలద్. అల్లా అనేవాడు, దైవం అనేవాడు పుట్టేటటువంటి వాడు కాదు, మనకు పుట్టుక ఇచ్చేవాడు. పుట్టడు కాబట్టి మన కంటికి కనిపించడు. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువ లతీఫుల్ ఖబీర్. దైవం అనేవాడు మన కంటి చూపి కనబడేటువంటి వాడు కాదు, కానీ ఆయన మనందరినీ చూస్తున్నాడు. మరి ఆయన మరణిస్తాడా? కుల్లు మనలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ భూమిపై ఉన్నటువంటి సమస్తము నశించిపోయేవే, మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు.